రొటీన్గా మనకి క్లినిక్లో వచ్చే పేషెంట్స్ అడిగే సాధారణ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఆర్థరైటిస్తో బాధపడే పేషెంట్స్ అడిగే సాధారణమైన క్వశ్చన్స్, డాక్టర్ గారు మాకు మరి ఆర్థరైటిస్ నిర్ధారణ అయింది, మేము ఎక్సర్సైజెస్ చేయొచ్చా? ఎస్, మీరు తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అనేది మీ దినచర్యలో భాగం అయ్యేటట్టు చూసుకోవాలి. డైలీ అట్లీస్ట్ 20 to 30 minutes ఆఫ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ చేస్తేనే మీ బొక్కల్లో దృఢత్వము, కండరాల్లో పటుత్వము అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ మీరు చేయరో అప్పుడు డిస్యూజ్ ఆస్టియోపినియా అనగా వాడకలో లేని ఎముకలు బలహీనంగా అవుతాయి, మెత్తగా అవుతాయి. సో సాఫ్ట్ బోన్స్ ఆర్ మెత్తగా ఉన్న బోన్స్లో ఆర్థరైటిస్ అనేది ఇంకా యాక్సిలరేటెడ్ అంటే ఇంకా ఎక్కువ అరుగుదల ఉంటుంది. సో దానితో మీకు మోకాల సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అందరూ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా కంపల్సరీ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, బీట్ సింపుల్ రిక్రియేషనల్ వాకింగ్ ఆర్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ స్విమ్మింగ్ ఎక్సర్సైజెస్, ఎనీ ఆఫ్ దెమ్ విల్ ప్రొవైడ్ గుడ్ అండ్ ఈక్వల్ ఎఫిషియన్సీ. తర్వాత దీంట్లో కొన్ని చిన్న చిన్న చిట్కాలు మీరు పాటించాలి. అనగా ఇప్పుడు ఫస్ట్ మెయింటైనింగ్ ఐడియల్ బాడీ వెయిట్. మెయింటైనింగ్ ఐడియల్ బాడీ వెయిట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే బరువు పెరుగుతున్న కొద్దీ దాని యొక్క ప్రభావం అనేది మనము నిల్చున్నప్పుడు మన మోకాల మీద పడుతూ ఉంటుంది. సో మనము ఐడియల్ బాడీ వెయిట్ అనగా నార్మల్ బాడీ వెయిట్ అనేది ఎప్పుడు కూడా మన హైట్, సపోజ్ హైట్ ఇస్ 170 centimeters, దాంట్లో 100 తీసేయండి. సో మీ బాడీ వెయిట్ ఈజ్ 70. సపోజ్ యువర్ హైట్ ఈజ్ 160 centimeters, దాంట్లో 100 తీసేయండి. సో యువర్ ఐడియల్ బాడీ వెయిట్ ఈజ్ 60. సో మనం ఎప్పుడు కూడా మన ఐడియల్ బాడీ వెయిట్కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. తర్వాత మంచి షూస్ అనగా మంచి కుషన్డ్ షూస్, ప్రత్యేకంగా వాకింగ్కి కుషన్డ్ షూస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం నడిచేటప్పుడు మనకు తెలియకుండానే గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అనేది మన మోకాల మీద రివర్స్లో పడుతుంది. సో మంచి కుషన్డ్ షూస్ ధరించడం వల్ల గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అనేది జాయింట్ మీద సగం కన్నా ఎక్కువ తగ్గే అవకాశం ఉంది. దానివల్ల జాయింట్లో జరిగే డ్యామేజ్ అనేది మనము కొంతవరకు ఆపొచ్చు. తర్వాత నడిచే సర్ఫేస్ కూడా ఇంపార్టెంట్. చాలామంది తెలియక రోడ్లపైన, సిమెంట్ రోడ్లపైన, టైల్స్ పైన నడుస్తూ ఉంటారు. కానీ టిపికల్గా మనం నడవాల్సింది ఎర్రమట్టి పైన, అంటే స్కూల్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్. దాంట్లో ఏంటంటే మన గ్రౌండ్ రియాక్షన్ అనేది జాయింట్ మీద పడకుండా సగానికి ఎక్కువ ఫోర్స్ అనేది మన ఎర్రమట్టి లాగుతుంది. దానివల్ల జాయింట్కి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అనగా మంచి కుషన్ షూస్ వేసుకొని ఎర్రమట్టి మీద నడవడము, బాడీ వెయిట్ ఐడియల్గా బాడీ వెయిట్ రేంజ్లో మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్తో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, మజిల్స్ టోన్ కానీ, మజిల్స్ పవర్ కానీ, మజిల్ పటుత్వం కూడా బాగుంటుంది. దీంట్లో ఏంటి అంటే మీకు నొప్పులు అనేవి చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంది.